హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హౌ టు డ్రైవ్ BMW కార్ అనేది ఎలా నడపాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. BMW ఆటోమేటిక్ కార్, ఇది BMW GT. ఇక్కడ మనకు ఆటోమేటిక్ కారు ఒక్కటి ఏ కార్ తోలినా మనకు ఎనీ ఆటోమేటిక్ కార్ అయితే నడపవచ్చు. సో ఇది చూడండి గమనించండి, ఇది ఆటోమేటిక్ కార్ యొక్క గేర్ లివరు. సో ఇక్కడ మొత్తం ఫ్యూచర్స్ ఉన్నాయి, చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మామూలు బండ్లకైతే కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి, లగ్జరీ వెహికల్స్కి కొంచెం హై ఎండ్ వెహికల్స్కి కొంచెం ఫ్యూచర్స్ అనేది ఎక్స్ట్రాగా ఉంటాయి. మిగతా ఆప్షన్స్ మొత్తం సేమ్ ఫ్రెండ్. ఇక్కడ మనకు ఈ గేర్ రాడ్ ఒక గేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పైన కనిపిస్తుంది ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవింగ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ M/S అని ఉంది, పైన మైనస్ ఉంది, కింద ప్లస్ ఉంది. M అంటే ఒక ఆటోమేటిక్ కార్ని మాన్యువల్ మోడ్లో నడపడం అన్నట్టు. ఇక్కడ పక్కన S ఉంది చూడండి, S అంటే స్పోర్ట్స్ మోడ్ అన్నట్టు. ఒక ఆటోమేటిక్ కార్కి స్పోర్ట్స్ మోడ్ అనేది ఎక్కువ పవర్ ఉంటుంది, హై పవర్లో నడపాలన్నప్పుడు ఈ స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనం నార్మల్గా డ్రైవింగ్ చేయాలంటే ఈ డీలో పెట్టుకుంటే సరిపోతుంది. డీ మోడ్లో పెట్టుకుంటే ఎంత స్లో అయినా ఎంత స్పీడ్ అయినా ఈ డీలో ఒక్కసారి పెట్టుకున్న తర్వాతకి మనం యాక్సిలేటర్ నుంచి కాలు తీసినట్టయితే కారు ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఆటోమేటిక్ కార్ ఏ కార్ అయినా సరే ఆగి ఉన్నప్పుడు ఖచ్చితంగా P మోడ్లో ఉంటుంది. P అంటే పార్కింగ్. సో ఇక్కడ పైన ఒక బటన్ కనిపిస్తుంది చూడండి, పైన టాప్లో P అంటే పార్కింగ్. ఇప్పుడు ఈ కారు ఆగి ఉంది కాబట్టి P మోడ్లో ఉన్నది. సో మనం ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాతకి D మోడ్లో తీసుకురావాలంటే ఇటు సైడ్లో ఒక చిన్న బటన్ ఉంది గమనించండి. ఈ బటన్ ప్రెస్ చేసి ఇలా కిందికి అన్నట్టయితే డైరెక్ట్గా D మోడ్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ మనం డ్రైవింగ్ చేసిన తర్వాతకి ఒక ప్లేస్లో పార్కింగ్ చేసిన తర్వాతకి ఇక్కడ డైరెక్ట్ పైన బటన్ P నొక్కేస్తే డైరెక్ట్ P మోడ్లోకి వెళ్ళిపోతుంది. సపోజ్ మనం రివర్స్ వెళ్ళాలంటే ఇలా ఆర్లో పెట్టుకోవాలి. ఈ గేర్ లివర్ అనేది ఇట్లా ముందుకు కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే మనకు రివర్స్ అనేది పడిపోతుంది. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అనేది నార్మల్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. కొన్ని వెహికల్స్కి అయితే ఆటోమేటిక్గా హ్యాండ్ బ్రేక్ పడిపోతుంది ఫ్రెండ్స్, మనం వేయాల్సిన అవసరం లేదు. P మోడ్లో పెట్టిన తర్వాతకి ఆటోమేటిక్గా హ్యాండ్ బ్రేక్ పడిపోతుంది. మళ్ళీ D మోడ్లోకి తీసుకురాగానే హ్యాండ్ బ్రేక్ అనేది ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. దీనికైతే హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు గమనించండి. సో ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ మిగతా ఫ్యూచర్స్. ఇక్కడ స్టీరింగ్ మీద క్రూజ్ కంట్రోల్, రేడియో యొక్క సెట్టింగ్ ఆప్షన్స్, బటన్స్, AC కంట్రోలింగ్ అండ్ విండో బటన్, సీట్ అడ్జస్ట్మెంట్ సెట్టింగ్స్, సన్ ప్రూఫ్ ఓపెన్ క్లోజ్, ఇలా కొన్ని ఎక్స్ట్రాగా బాగా ఫ్యూచర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక మనం ఆటోమేటిక్ కార్ని డ్రైవింగ్ చేయాలంటే కంపల్సరీ రైట్ సైడ్ లెగ్ ఒక్కటే వాడాలి, లెఫ్ట్ సైడ్ లెగ్ అస్సలు వాడద్దు. సో ఇక్కడ దీనికైతే ఆటోమేటిక్ కార్ కాబట్టి క్లచ్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ యాక్సిలేటర్ బ్రేక్ రెండే ఉంటాయి. రైట్ సైడ్ లెగ్ అనేది ఈ యాక్సిలేటర్ బ్రేక్ రెండింటికి మధ్యన కింద మడిమ భాగంలో ఇక్కడ కింద ఆనిచ్చి పెట్టి రైట్ సైడ్ లెగ్తోనే ఆపరేటింగ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను, ఆటోమేటిక్ కార్ ఎనీ కార్ ఏ కార్ అయినా సరే ఓన్లీ రైట్ సైడ్ లెగ్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఒకసారి డ్రైవింగ్ చేసుకుంటూ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం BMW కార్ డ్రైవ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఒకసారి ఇది ఇప్పుడు Pలో ఉంది. సో Pలో ఉన్నప్పుడు ఆగి ఉంది కూడా Pలో ఉంది. సో మనం డ్రైవింగ్ చేయాలంటే ఈ D మోడ్లో పెట్టుకోవాలి. ఇక్కడ D కనిపిస్తుంది కదా, సో ఇక్కడ Dలో పెట్టుకోవాలి. Dలో పెట్టుకుంటేనే మన డ్రైవింగ్ అన్నట్టు. సో ఇక్కడ అన్లాక్ చేయాలి. పార్కింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దీనికి హ్యాండ్ బ్రేక్ పడిపోతుంది, అన్లాక్ చేయాలి. సో బటన్ నొక్కి ఇలా కిందికి అన్నట్టయితే Dలో వస్తుంది. సో ఇక్కడ డిస్ప్లేలోనే కనిపిస్తుంది మీకు క్లియర్గా గమనించండి. సో ఇక్కడ D అంటే డ్రైవింగ్ మోడ్. సో సేమ్ నేను ప్రతి ఒక్క కార్లో చెప్తుంటాను, ఆటోమేటిక్ కార్కు అనేది ఓన్లీ రైట్ సైడ్ లెగ్ మాత్రమే వాడాలి, లెఫ్ట్ సైడ్ లెగ్ మాత్రం వాడదు. ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. సేమ్ ప్రతి ఒక్క కార్ సేమ్ ఇంతే ఫ్రెండ్స్. ఒక్క కార్ నడిపితే మీరు ఆటోమేటిక్ కార్ ఏ కార్ అనేది చాలా ఈజీగా డ్రైవింగ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను సింపుల్గా బ్రేక్ మీద కాల్ తీస్తాను, యాక్సిలేటర్ ఇస్తున్నాను. చూడండి మన వెహికల్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఈ విధంగా ఒక చిన్న కార్ ఎనీ కార్ ఆటోమేటిక్ కార్ మీరు ఏదైనా నడపండి, సేమ్ ప్రాసెస్. కొంచెం లెంత్ మారుతుంది, పెద్ద వెహికల్ చిన్న వెహికల్. ప్రతిసారి మీరు ఖచ్చితంగా ఈ సైడ్ మిర్రర్స్, రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్. BMW కానీ, బెంజ్ కానీ, వోల్వో కానీ, రేంజ్ రోవర్ కానీ ఎనీ ఆటోమేటిక్ కార్, ఎంత పెద్ద కార్ అయినా ఎంత చిన్న కార్ అయినా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి వస్తుంది డ్రైవింగ్ చేయడం అనేది. ఒక్క ఆటోమేటిక్ కార్ మీద నేర్చుకున్నట్టయితే
మిగతా ఎనీ ఆటోమేటిక్ కార్ చాలా సింపుల్గా డ్రైవింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలామంది అయితే ఈ హై ఎండ్ లగ్జరీ కార్ల విషయానికి వస్తే నేను నడిపింది చిన్న కారు కదా, ఈ కార్లు నడపలేస్తానా లేదా అనే ఒక భయంతో వాళ్ళైతే నడపరు. కానీ ఆటోమేటిక్ కార్ సపోజ్ మీరు చిన్న కారు ఏదైనా ఒక కారు నడిపినగినా ఎంత పెద్ద వెహికల్ అయినా ఈజీగా డ్రైవింగ్ చేయొచ్చు, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సిటీలో కానీ హైవేలో కానీ ఖచ్చితంగా మీరు సైడ్ మిర్రర్స్ అనేది ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్. సైడ్ మిర్రర్స్ మీరు ఎంత బాగా చూస్తారో మీ డ్రైవింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే సిటీలో మనం డ్రైవింగ్ చేయాలంటే మెయిన్ ఈ సైడ్ మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ చేయడం మీదనే ఒక 80% ఆధారపడి ఉంటుంది డ్రైవింగ్ అనేది. ఎందుకంటే మనకు ట్రాఫిక్లో చాలా వెహికల్స్ మన పక్కకే ఉంటాయి. సో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది ఖచ్చితంగా చూడాలి. చూస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. సో మీరు ఏది చూడకుండా రైట్ కానీ లెఫ్ట్ కానీ టర్న్ చేశారనుకో మనకి ఈజీగా అక్కడ సైడ్ ఉన్న వెహికల్స్ అనేది తలుగుతుంది. సో అందుకోసమే ప్రతిసారి మీరు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అండ్ మిర్రర్స్ సెట్టింగ్ చేసుకోవాలి, మనం కూర్చున్న సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాతకి మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఫోకస్ మొత్తం రోడ్ మీద ఉండాలి. ఇక ఏ ఆలోచన రావద్దు. మీరు ఈజీగా రైట్ లెఫ్ట్ సెంటర్ చూస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఎనీ కార్ అయితే మీరు ఆటోమేటిక్ కార్ అయితే నడపవచ్చు. సో ఇక్కడ మనం BMW కార్ అయితే మీకు లైవ్లో చూపిస్తున్నాను డ్రైవింగ్ చేసుకుంటూ. ఇండికేటర్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది. చాలా కార్కి అయితే రైట్ సైడ్ ఉంటుంది. సో దీనికి BMWకు లెఫ్ట్ సైడ్ ఉంది. కొన్ని బండ్లకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. చవర్లెట్ ఉంది సపోజ్ లెఫ్టే ఉంటుంది, ఫోర్డ్ కంపెనీ ఉంది లెఫ్టే ఉంటుంది. ఇలా కొన్ని డిఫరెంట్ కంపెనీస్కి కొంచెం అటు ఇటు మారుతుంది. రైట్ వచ్చేది లెఫ్ట్ ఇస్తారు. సో మిగతా ప్రాసెస్ అంతా సేమ్. సో ఇక్కడ నేను లెఫ్ట్ వెళ్ళాలి కాబట్టి నేను లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేశాను, లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నాను. ఈజీగా ఇక్కడ నేనైతే లెఫ్ట్ ఆన్ తీసుకుంటున్నాను. సో గమనించండి. సో ఇక్కడ లెఫ్ట్ తిరగాలంటే ఖచ్చితంగా మిర్రర్ చూసిన తర్వాతకే మనం లెఫ్ట్ తిరగాలి. ఆపి మనం BMW కార్ అనేది ఏ విధంగా నడపాలనేది మీకు క్లియర్గా నడిపించి చూపించారు. సో మీరు ఖచ్చితంగా ఒక ఆటోమేటిక్ కార్ ఎనీ కార్ ఒకటి నడిపినట్టయితే ఎంత పెద్ద వెహికల్ అనేది ఈజీగా నడపవచ్చు. సో ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీకు 100% ఏ కార్ అయినా ఆటోమేటిక్ కారు 100% నడపవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఖచ్చితంగా నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.